గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు ఇటుకు స్వాగతం. ఈరోజు మనం గేల్ గురించి తెలుసుకుందాము. గేల్ ఇండియా గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,26,308 ఉంది. కరెంట్ ప్రైస్ 192 ఉంది. ఇది హైయెస్ట్ 246 పోయింది, లోయెస్ట్ 151. సో లోయెస్ట్ నుంచి పైకి వెళ్తుంది. మంచి మన రిజల్ట్ కూడా బాగుంది. దీని స్టాక్ పి వచ్చి 11.9 ఉంది. బుక్ వాల్యూ 129 ఉంది. డివిడెండ్ ఆల్మోస్ట్ 3.39 ఉంది. ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ బాగుంది. ఆర్ఓసి 14, ఆర్ఓఈ 13. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటే ఫ్యూచర్లో స్ప్లిట్ అయ్యి ఎక్కువ షేర్ రావడానికి అవకాశం ఉంది, గుర్తించండి. ఈపీఎస్ 18 రూపీస్ 19 పైస్ ఉంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంది ఫేస్ వాల్యూ కన్నా. ఇండస్ట్రీ పి 15.4 ఉంది. ఇండస్ట్రీ పి 15.4. మన స్టాక్ పి వచ్చే వరకు 11.9 ఉంది. పీజీ రేషియో 5.06 ఉంది. జనరల్గా 1 ఉండాలి, కొద్దిగా ఎక్కువ ఉంది, ఎందుకంటే స్టాక్ వొలాటిలిటీ ఉంటుంది. అండ్ కంపెనీ కూడా డెట్ ఉంది 21,585, గుర్తుంచుకోండి. అండ్ ప్రమోటర్స్ హోల్డర్ కూడా 21.9 ఉంది. సో ఫండమెంటల్ బాగుంది. టెక్నికల్గా చూద్దాము. టెక్నికల్గా ఈరోజు ఇది మంత్లో ఉంది. క్యాండిల్ ఇది ఆల్మోస్ట్ 3 months నుంచి కంటిన్యూ పెడుతుంది. మామూలుగా మార్చ్, ఏప్రిల్, మే ప్రతి రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రూపీస్ 86 పైసా పెరిగి ఉంది. అండ్ దీని యొక్క మూవింగ్ హౌస్ పైన ఉంది. అంటే 20, 50, 100, 200 మూవింగ్ హౌస్ పైన ఉంది. సో ఎప్పుడైతే మూవింగ్ హౌస్ పైన ఉంటుందో ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని ఆర్ఎస్ఐ కూడా మంత్లీ కింద 57 ఉంది. జనరల్గా 60 ఉండాలి. ఇంకొక 2-3 రూపీస్ అయితే 62 అవుతుంది. 190 ఉంది కాబట్టి 196 క్రాస్ అయితే 215 తర్వాత 240 పోయే అవకాశం ఉంది. ఇది మంత్లో ఇది. అదే మీరు వీక్లీ వేసుకుంటే దీని యొక్క ఆర్ఎస్ఐ 54, 55 ఉంది. ఆల్మోస్ట్ ఉండాల్సిన స్థితిలో ఉంది. సో పెరగడానికి ఛాన్స్ ఉంది. అదే మీకు డైలీ చూస్తే కూడా దీని యొక్క ఆర్ఎస్ఐ మనకు దీని యొక్క స్ట్రెంత్ ఏర్పడుతుంది. ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ 60 ఉంది. ఇక్కడ 60 ఉంది. అండ్ కంటిన్యూగా పెరగడానికి అవకాశం ఇందులో కనిపిస్తుంది. కంటిన్యూగా 3 days నుంచి పెరుగుతుంది. ఎప్పుడైతే 196 క్రాస్ అవుతుందో ఆ తర్వాత 200 పోయే అవకాశం ఉంది. సో ఫండమెంటల్ ప్రకారంగా అండ్ టెక్నికల్ ప్రకారంగా అండ్ మూవింగ్ యావరేజ్ ప్రకారంగా ఆర్ఎస్ ప్రకారంగా 3 రకాలు కూడా బాగుంది. సో రిజల్ట్ కూడా బాగుంది కాబట్టి ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఆల్మోస్ట్ 220, 250 వరకు కూడా పోయే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని గుర్తుంచింది. ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. మీకు తెలుసు టుడే మిర్రర్ అనతికాలంలో అందరి యొక్క ఆధార్ మన ప్రేమకున్నారు. స్టాక్ మన యూట్యూబ్ను సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ మళ్ళీ ఒక వీడియో స్టాక్తో షేర్తో మళ్ళీ కలుద్దాం.